రివర్బరేషన్. ఇక్కడ నేను పొరపాటు రాశాను, మళ్ళీ సరి చేశాను. ఏ అది, ఈ రివర్బరేషన్ బిఈ అది, కానీ మీకు ఏదో ఇబ్బందిగా కనిపిస్తూ ఉంటుంది. సో ఇట్ షుడ్ బి క్లియర్ ఆల్వేస్. రివర్బరేషన్ ఏమిటి? రివర్బరేషన్ అంటే రీ అంటే మళ్ళీ, వర్బ్ అంటే మాట, రివర్బరేషన్ అంటే మన మాట మళ్ళీ వినిపించదు. ప్రస్తుతానికి ఈ రూమ్లో అలా ఉంది అనుకుంటున్నాను. రివర్బరేషన్ మళ్ళీ రీసౌండ్ అంటాం, రీసౌండ్ వస్తూ ఉంటుంది. అది కొద్దిగా అయితే పర్వాలేదు, విపరీతంగా ఉంటే అప్పుడు వాయిస్ని తగ్గించుకోవాల్సి వస్తుంది, అంటే లౌడ్నెస్ని తగ్గించుకోవాల్సి వస్తుంది. అదే టైంలో చివరి బెంచ్లో ఉన్న వారికి క్లియర్గా వినపడాల్సి ఉంటుంది. సో ఇట్ ఇస్ ఏ కాంప్రమైజ్, ఇట్ ఇస్ ఏ కాంప్రమైజ్. అన్నిటినీ ఇది సరిగా ఉండాలి, ఇక్కడ ఇది చూసుకోవాలి. సో ఇది ఒక విషయం, రివర్బరేషన్ విషయాన్ని గమనించుకోవాలి. ఒకవైపు అందుకే సాధారణంగా ఒకవైపు ఓపెన్ పెడతారు, ఓపెన్ పెట్టి రివర్బరేషన్ అనేది రాదు. క్లోజ్ రూమ్స్ రివర్బరేషన్ వస్తుంది. అక్కడేం చేయాలి? కర్టన్లు అవి వేలాడదీసి మన సౌండ్ అక్కడ అబ్జార్బ్ అయిపోయేటట్లుగా, శోషించబడేటట్లుగా చేసిస్తే రివర్బరేషన్ రాకుండా ఉంటుంది. సో ఇది ఒకటి. నేనేం చేశాను ఇప్పుడు, ఇందాక రైట్ ఏదో చెప్తూ వచ్చి, ఇప్పుడు ఏం చేశాను, అది మళ్ళీ మళ్ళీ వస్తుందని ఇంటెన్షనల్గా ఆపాను. అట్లా ఆపాలి అంటే మనలో మిస్టేక్స్ రిపీట్ కాకుండా మనం ఎప్పటికప్పుడు చూసుకోవాలి. లెసన్ చెప్పేటప్పుడు కో ఎడ్యుకేషన్లో ఆడ మగ ఇద్దరు ఉంటారు. అలాగే చర్చెస్లో ప్రీచ్ చేసేటప్పుడు ఆడ మగ ఉంటారు. ఇంకా ఎక్కడైనా మీటింగ్స్లో అలాగే ఉంటారు. అక్కడ మీరు స్పీచ్ ఇస్తూ ఉన్నారు, టీచ్ చేస్తూ ఉన్నారు, ప్రీచ్ చేస్తూ ఉన్నారు, వాట్ ఎవర్ ఇట్ మే బి. అక్కడ ఏం చేస్తూ ఉంటారంటే కొంతమంది ఇలా పైకి చూస్తూ మాట్లాడడం, అది కరెక్ట్ కాదు. కిందకి చూస్తూ మాట్లాడడం, అది కరెక్ట్ కాదు. ఒకవైపే చూస్తూ మాట, ఎప్పుడు ఇలాగే చూస్తూ మాట, లేదా ఇలాగే చూస్తూ మాట్లాడడం, సెంటరే చూస్తూ మాట్లాడడం కరెక్ట్ కాదు. మరి ఏం చేయాలా? అందరినీ అట్లా చూస్తూ ఉండాలి అంతే, మాట్లాడుకుంటూ. ఇప్పుడు నాకైతే తప్పనిసరిగా నేను ఇటువైపే చూడాలి, ఎందుకంటే అక్కడ రికార్డింగ్ జరుగుతూ ఉంది. అలా కాకుండా క్లాస్ రూమ్ అనుకోండి, దాన్ దిస్ ఇస్ దిస్, ఓకే అయిందా, ఇట్లా అంటూ ఉంటాం అంతే. అది కూడా గబగబా తిప్పకుండా అలా పోతూ ఇట్లా 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 అంటూ ఉంటే దాని పట్టికి అది జరిగిపోతూ ఉంటుంది. తర్వాత ఒక్కరినే చూడకూడదు, ఆడగాని మగ కానీ. ప్రత్యేకంగా ఆపోజిట్ సెక్స్, మగవాళ్ళు ఆడవారి వైపు, ఆడవారు మగవారి వైపు అదే పనిగా చూస్తూ ఉంటే తేడా వస్తుంది. అంటే కామెంట్ చేస్తారు. అందులో ఎవరో ఒకరి వైపే చూస్తూ వాడిని చూస్తూనే లెసన్ చెప్పడం రాంగ్. అందులోనూ అవతల ఉన్న వాళ్ళు అందంగా ఉంటే, ఆ అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, లేడీస్ అయితే అబ్బాయి వైపు, జెంట్స్ అయితే అమ్మాయి వైపు, అందంగా ఉన్న వారి వైపు అదే పనిగా చూస్తుంటే మేము మైండ్లో ఏమీ లేదు, ఎందుకో కొంచెం బాగా డ్రెస్ చేసుకొని నీట్గా కనిపిస్తారు కాబట్టి అలా చూస్తూ మీరు చెప్పొచ్చు, లేదు తెలిసిన వాళ్ళు కావచ్చు. కానీ మీరు అలా చెప్పకూడదు. అలా చెప్తే అక్కడ డిస్టర్బ్ అయిపోతుంది. పక్కన వాళ్ళకి వెళ్తారు, చూడు చూడు సార్ ఆ అమ్మాయినే చూస్తా చెప్తాడు చూడు అని, చూడు చూడు ఆ మేడం ఆ అబ్బాయినే చూస్తా, వాడు బాగుండాలని వాడినే చూస్తుంటాడు చూడు ఈమె అంటే చెప్తాడు. దాంతో డిస్టర్బ్ అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు కూడా ఒకరి మీద దృష్టి కేంద్రీకరించకూడదు, అది అలా తిరుగుతూ ఉండాలి. అలా తిరగడం అంటే గాలికి తిరగడం కాదు, ఊరికి మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఇట్లా చూస్తూ ఇటు చూడాలి, అటు చూస్తూ అటు చూస్తారు, ఇటు చూస్తారు, ఇటు చూస్తారు, మళ్ళీ అసలు చెప్పు సెంటర్కి వచ్చేస్తూ ఉంటారు. అలా ఉన్నప్పుడు స్టూడెంట్స్ అలర్ట్గా ఉంటారు, ఎందుకంటే అందరినీ చూస్తూ ఉన్నట్టు ఉంటుంది కాబట్టి మనల్ని చూడలేదులే అన్నట్టు ఆ ఫీలింగ్ ఉండకూడదు. స్టూడెంట్కి అటు రప్పించకూడదు మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ముందు వాళ్ళే చూస్తూ చెప్తున్నాం అనుకోండి, వెనుకున్న వాళ్ళు అవుట్ ఆఫ్ ద కంట్రోల్, వాళ్ళేదో వాళ్ళు సొంత బిజినెస్లో పడిపోతారు. చివరిలో ఉన్న వాళ్ళే చూస్తున్నాం అనుకోండి, మనల్ని చూడలేను ముందు వాళ్ళు డిస్టర్బ్ అవుతారు. అట్లా కాకుండా అటు అన్ని వైపులా చూస్తూ ఉంటే దాని పాటికి అది వెళ్ళిపోతూ ఉంటుంది, స్మూత్గా ఉంటుంది. అక్కడ అటువంటి ప్రాబ్లమ్స్ ఏమి అరైజ్ కావు. నేను చెప్పాను కదా, ప్రస్తుతం నేనైతే ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉన్నాను. ఏమిటి ఆ ప్రాబ్లం? ఆల్వేస్ ఐ మస్ట్ లుక్ దేర్, ఐ కెనాట్ మూవ్ హియర్ అండ్ దేర్ లైక్ దిస్. కాబట్టి మీరు మామూలుగా క్లాస్ రూమ్లో లెసన్ చెప్పేటప్పుడు మీరు ఫ్రీగా కదలొచ్చు, అవసరాన్ని బట్టి. ఇక్కడ రాశాను, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నేను ఈ వైపే నిలబడాలి, ఇటు నిలబడి ఇటు ఎక్స్ప్లెయిన్ చేయాలి.
అంతే తప్ప రాసేసి వదిలేసి ఇట్లా వచ్చి నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎఫెక్ట్ ఉండదు. నేను ఇటు ఉండి చూసారా, వాయిస్ మాడ్యులేషన్, ఇట్స్ రిలేటెడ్ టు సౌండ్, ఇది ఎలా ఉండాలి, లౌడ్నెస్ ఎలా ఉండాలి అని నేను చెప్తూ ఉంటే అవతల ఉన్న వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది, కాన్సన్ట్రేషన్ కుదురుతుంది. బోర్డు పైన ఎలా రాయాలి ఇప్పుడు మీరు చూసారు, మీరు రాసింది ఆల్రెడీ చూశారు. ఎలా రాయాలి? రైటింగ్. ఓకే, రైటింగ్. రైటింగ్, దిస్ ఇస్ నాట్ ద వే. నేను ఇక్కడ రాసిన దానికంటే ఇంకొంచెం బాగా రాశాను, బాగా రాయలేదు తర్వాత సంగతి. బాగా రాద్దామని నేను అనుకున్నా, అది ఎలా ఉన్నా సరే నేను ఇట్లా తిరిగేటప్పటికి వీపు చూపకూడదు. కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. క్లాస్ రూమ్లో వీపు చూపకూడదు. డ్రామాలు వేసేటప్పుడు స్టేజ్ పైన ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు వీపు చూపకూడదు. రాజుల ఎదుట రాజులకు వీపు కనబడేటట్టు తిరగకూడదు. పెద్దవారి సమక్షంలో పెద్దవారికి వీపు కనిపించేటట్టుగా తిరగకూడదు అని ఒక పద్ధతి. ఆ పద్ధతి ఇక్కడ క్లాస్ రూమ్లో ఉపయోగించాలి. ఎందుకంటే ఎప్పుడైతే మీరు కంప్లీట్గా ఇలా తిరిగేశారు, క్లాస్ రూమ్ మీకు మిమ్మల్ని వదిలేస్తుంది. అంతే. ఆవిడ పక్కన పెన్ తీసుకోవడం అదో ఇదో అంటారు, ఆ కాన్సన్ట్రేషన్ పోతుంది. ఎక్కువగా సైన్స్ లెసన్స్, మ్యాథమెటిక్స్ అవన్నీ చెప్పేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. పిల్లలు డిస్టర్బ్ అవ్వడానికి ఛాన్స్ ఇచ్చాము అంటే దట్ కంటిన్యూస్. ఓకేనా? కాబట్టి అది ఇలా రాయాలి. రైటింగ్, WRITING. నేను ఇలా రాయడం వల్ల సగం ఫేస్ ఇలా ఉంది కాబట్టి ఏమో ఇటు తిరిగి చూస్తాడేమో అని చెప్పేసి వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు. నేను పూర్తిగా ఎలా వచ్చేటప్పటికి వాళ్ళ ఇష్టం. ఓకే, తర్వాత డయాగ్రామ్. డయాగ్రామ్ ఎలా గీయాలి చూడండి. ఇక్కడ ఇప్పుడు ఊరికే సన్, అర్త్, ఎలిప్టికల్ ఆర్బిట్ అంతే, ఊరికే చిన్న విషయం చెప్తాను. సన్, సన్, అర్త్ ఇలా చెప్తే అంత బాగుండదు. ఈ చిన్నదే తీసుకున్నాను. ఒకవేళ సోలార్ సిస్టమ్ అంతా ఉంటుంది. కొంతమంది డిస్ప్లే యూజ్ చేస్తారు, అది హైయర్ క్లాసెస్లో సరిపోతుంది, లోయర్ క్లాసెస్లో అలా పనికిరాదు. మీరు అలా చూపిస్తూ దూరం నిలబడి చూడండి, ఇది సన్, సూర్యుడు అందాం. దీని చుట్టూ భూమి ఒక దీర్ఘవృత్తాకార మార్గంలో, పథంలో చలిస్తూ ఉంటుంది. ఇంగ్లీష్లో చెప్పేటప్పుడు ఏమంటాం? ఇది సన్, ఇది అర్త్. ఎలిప్టికల్ ఆర్బిట్ అంటాం. దిస్ ఇస్ ఫోకల్ పాయింట్. 2 focal points will be there. At one of the foci, the sun lies, and the earth, not only earth, other planets also revolve in elliptical orbits. Mercury, the first one, revolves in almost all circular orbit. అలా చెప్తూ ఉంటే వాళ్ళకి అది అర్థమవుతుంది. అట్లా కాకుండా పూర్తి బొమ్మను బోర్డు మీద దించేసి, ఒక హార్ట్ ఫంక్షనింగ్ ఉంది అనుకోండి, హార్ట్ బొమ్మ అంతా మీరు మీ పాటికి మీరు గీసేసుకొని ఆ తర్వాత స్టూడెంట్ తిరిగి వైపు తిరిగి ఇదిగో ఇది 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 అంటే అర్థం కాదు. కాబట్టి డయాగ్రామ్ గీయడం అన్నది వెరీ 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 ఇంపార్టెంట్. ప్రత్యేకంగా ఇన్స్ట్రుమెంటేషన్లో, బయలాజికల్ సైన్సెస్లో మీరు చెబుతూ ఒక్కొక్క పార్ట్గా గీయాలి. ఒక్కొక్క పార్ట్, ఇది పలానా, ఇది ఎలా వెళ్ళింది, ఇది ఎట్లా వచ్చింది, అక్కడ ప్రెషర్ అప్లై చేసాము, ఇది పిస్టన్, ఈ పిస్టన్తో కిందికి నెట్టాము, అప్పుడు ఎయిర్ కంప్రెస్ అయిపోయింది, ఇక్కడ వాల్యూమ్ తగ్గిపోయింది, సో ప్రెషర్ ఇంక్రీజ్ అయ్యింది, టెంపరేచర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఆ వాల్స్ గాన ఇన్సులేటర్తో చేస్తుంటే ఇలా చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది. అట్లా కాకుండా ఆ బాడీకి నేను మొత్తం బొమ్మ గీసేసి దాన్ని పట్టుకొని ఇది పిస్టన్, ఇది ఇది అది అది అంటే సరిగా అర్థం కాదు. కాబట్టి ఎప్పుడు కూడా మీరు బొమ్మ ఫిగర్ మీరు ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేసి ఏ పార్ట్ ఎలా ఉపయోగపడుతుంది, ఏ పార్ట్ ముందు గీయాలి, తర్వాత ఇది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ గీసుకుంటూ వచ్చారంటే వాళ్ళకి చాలా సులభంగా అర్థమైపోతుంది. వాళ్ళు ఓన్గా గీయగలరు. టోటల్గా డయాగ్రామ్ పెట్టేసి ఎక్స్ప్లెయిన్ చేసి ఒక కర్ర ఒకటి తీసుకొని ఫ్లెక్సిబ్ పెట్టేసి ఇది 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 అంటే స్టూడెంట్గా సరిగా అర్థము కాదు. అర్థమైనట్టు అనిపించినా, చాలా బాగుంది అనిపించినా,
వాళ్ళకి పోయేటప్పటికి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్.